జేబీ మిత్రులందరికీ మీకు తెలుసు ఎప్పటిలాగా నేను ఎలక్షన్కి సంబంధించి సర్వేలు చేస్తాను మిత్రులారా. నా సర్వేలను ఆదరించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లే చాలామంది నా మిత్రులు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, అటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ నుంచి చాలామంది నాకు ఫోన్లు చేసి అన్న ఒకసారి ఈ లోక్సభ ఎలక్షన్ల గురించి, తర్వాత మేము నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లలో ఎంపీటీసీలకి, జెడ్పీటీసీలకి పోటీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి మాకు తెలంగాణలో జరగబోయే లోక్సభ ఫలితాలు, తర్వాత వచ్చి ఏపీలో కూడా జనరల్గా ఇప్పుడు జరుగుతున్న లోక్సభ, అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి తెలంగాణలో జరిగిన లోక్సభ ఎలక్షన్ల మాత్రం గురించి, అట్లా ఇండియా లెవెల్లో జరుగుతున్న లోక్సభ ఎలక్షన్ల గురించి ప్రత్యేకంగా సర్వేలు అన్న నీ ఒపీనియన్ చెప్పని చెప్పి చాలామంది ఫోన్లు చేయడం జరుగుతుంది మిత్రులారా. నేను మొత్తం 3 నోట్స్లు మెయింటైన్ చేసుకుంటున్నా ఈ ఎలక్షన్ల గురించి. దగ్గర నేను ఒక 5-6 నెలల జనవరి ఇంచుమించుగా, జనవరి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చి, ఇప్పుడు లోక్సభ నోటిఫికేషన్ వచ్చి 3 నెలలు 4 నెలలు అవుతుంది. అంటే దగ్గర 4 నెలల నుంచి నేను సీరియస్గానే ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ రాష్ట్రంలో ఎట్లా ఉంది పరిస్థితి అనేది నేను క్లియర్గానే నోట్ చేసుకుంటూ వచ్చా. ముఖ్యంగా తెలంగాణ మీద ఎక్కువ ఫోకస్ చేసా, తర్వాత ఇండియా లెవెల్లో ఫోకస్ ఎక్కువ చేశా. లేటెస్ట్కి కూడా వేరే రాష్ట్రాలకు కూడా తిరిగి రావడం జరిగింది నేను. అది మీకు తెలుసు, నాకు తెలిసి కొంతమందికి తెలుసు, అందరికి తెలియకపోవచ్చు. తర్వాత వచ్చి ముందు ఈ ఎలక్షన్కి సంబంధించి రిజల్ట్ చెప్తా మిత్రులారా. ఫస్ట్ ఇండియా లెవెల్లో లోక్సభ ఎలక్షన్ల గురించి చెప్తా. నేను ఆషామాషగా రాసుకునేదేం కాదు, దీని ప్రతిదానికి డేట్తో సహా రాసుకున్నా. ఇది తెలంగాణలో అభ్యర్థుల పోటీ, అవన్నీ వాళ్ళ పేర్లు కూడా మీకు కనిపించచ్చు. చూడండి లిస్టు. తర్వాత ఎక్కడ ఏ పార్టీ ఏ లోపాల వల్ల ఓడిపోతుంది, ఏ లోపాల వల్ల గెలుస్తుందని పాయింట్ వైజ్గా రాసుకోవడం జరిగింది. ఇది పాయింట్ టు పాయింట్ మీకు కనపడుతున్నారా, బాణం మార్కులతో ఉన్నాయి చూడండి. ఓకే, ఏది ఏమైనా ఫలితాలతో మాత్రం చెప్తే, ఎందుకంటే ఎక్కువసేపు వీడియో ఉన్న కుదరదు. ఇంకోటి ఏంటంటే, మనం ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా మనం గౌరవించాలి. జూన్ 1 తారీఖు 6:30 తర్వాతనే ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ ఇవ్వమని చెప్పింది. లేదైతే కేసులు ఫైల్ చేస్తామని చెప్పింది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి నేను నోట్ చేసుకున్నంత రాసుకొని పెట్టుకున్నా. మొత్తం 3 నోట్స్లు మెయింటైన్ చేశా. తర్వాత అన్నీ వాస్తవాలే మాట్లాడుతాం మిత్రులారా, అబద్ధాలు చెప్పడం. నాకు ఏ పార్టీతోని వ్యక్తిగత శత్రుత్వం లేదు, ఏ వర్గంతోనే, ఏ కులంతోనే, ఏ మతంతో నాకు వ్యక్తిగత శత్రువులు. ప్రతి పార్టీలో, ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి పల్లెలో నాకు మంచి మిత్రులు ఉన్నారు. ఇక్కడ నేను పుట్టిన రామకృష్ణాపురం గ్రామం నుంచి మొదలుకుంటే ఈ దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు. కొద్దిగా హిందీ, కొద్దిగా ఇంగ్లీష్ని కవర్ చేయగలుగుతుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే, ఇలా మన భాష కూడా చాలామంది నేర్చుకోవటం, భాషలో కూడా చాలామంది చాలా భాషలు రావటం, ఇవన్నీ జరుగుతున్నాయి. దానివల్ల నాకు మంచి సర్కిల్ ఉంది. నేను ఎంఆర్పిఎస్లో పనిచేస్తాను. దానివల్ల కూడా నాకు ఎక్కువ ఇతర రాష్ట్రాలు కూడా పరిచయాలు ఏర్పడ్డాయి. ఇది నేను గొప్పగా చెప్పుకోవట్లేదు. నేను మళ్ళీ చెప్తాను, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఏ వర్గానికి సంబంధించిన వ్యక్తిని కాదు, నేను ఏ క్యాస్ట్కి వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తిని కూడా కాదు. వాస్తవాలు మాత్రమే మాట్లాడతా, నిజాలు మాత్రమే మాట్లాడతా. నా అంచనాలు మాత్రం, రాజకీయాల్లో జరిగిన నా అంచనాలు మాత్రమే నేను చెప్తా. మొదలు పెడదాం మిత్రులారా. దేశవ్యాప్తంగా ఫస్ట్ చెప్తా, తర్వాత వచ్చి స్టేట్ వైడ్గా చెప్తా, తర్వాత వచ్చి తెలంగాణ ఎన్నికల గురించి చెప్తా. ఓకే మిత్రులందరికీ మళ్ళీ ఒకసారి జైవి. మన దేశం బాగుండాలి, అందులో మనందరం కూడా కీలకంగా పాత్ర పోషించాలి. ఈ ఇండియా లెవెల్లో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మిత్రులారా. ఈ మధ్యకాలంలో 2023 దేశవ్యాప్తంగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 2023 జనవరి టు డిసెంబర్ దాకా అనుకోండి, 2023 ఎలక్షన్లలో పోటీ చేసిన పార్టీలు, ఏ రాష్ట్రాల ఎలక్షన్ జరిగింది, త్రిపురలో జరిగినాయి, మేఘాలయలో జరిగినాయి, నాగాల్యాండ్లో జరిగినాయి, కర్ణాటకలో జరిగినాయి, మిజోరంలో జరిగినాయి, ఛత్తీస్గఢ్లో జరిగినాయి, మధ్యప్రదేశ్లో జరిగినాయి, తెలంగాణలో జరిగినాయి, రాజస్థాన్లో జరిగినాయి. మొత్తం 9 రాష్ట్రాల ఎన్నికలు జరిగింది. చాలా స్పీడ్గా చెప్తా టక్, ఎందుకంటే ఇదంతా మ్యాటర్ తయారు చేయంటే అర్ధగంట పైన పట్టేటట్టుంది. మళ్ళీ దీన్ని యూట్యూబ్లోకి నేను అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా చాలా ఉంది కాబట్టి టైం కూడా వీలైన కుదించడానికి ప్రయత్నం చేస్తా.
రాజస్థాన్లో జరిగిన ఎలక్షన్లో పూర్తిగా బీజేపీ వన్ సైడ్ గెలిచేసింది. తెలంగాణలో కాంగ్రెస్ కూటమితోనే గెలిచింది. మధ్యప్రదేశ్ బీజేపీ వన్ సైడ్కి గెలిచేసింది. ఛత్తీస్గఢ్లో డైరెక్ట్గా బీజేపీ ఓన్ గెలిచింది. మిజోరంలో ఎన్డీఏ కూటమి వచ్చింది. అక్కడ జెడ్పీఎం అని ఒక లోకల్ పార్టీ ఉంటుంది మిజోరాంకి సంబంధించిన. అది అక్కడ ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి బీజేపీ సపోర్ట్ చేసింది. ఆ పార్టీ అక్కడ గెలిచింది. కర్ణాటకలో పూర్తి కాంగ్రెస్ పొత్తు ఇండి కూటమి అనాలి దాన్ని మనం. అక్కడ కాంగ్రెస్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఉన్నాడు. తర్వాత నాగాల్యాండ్లో ఎన్పీపీ నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనేది ఒకటి ఉంటుంది, ఎన్డీపీపీ అని. అది అక్కడ దానికి మెజార్టీ సీట్లు వచ్చింది. దానికి బీజేపీ అంటే ఎన్డీఏ కూటమిలో భాగంగా అక్కడ కూడా బీజేపీ చేతిలోనే ఉంది. ఆ రాష్ట్రం కూడా ఇంచుమించుగా. మేఘాలయ కూడా ఇంచుమించుగా అంతే. మేఘాలయ డెమోక్రటిక్ అలయన్స్ సపరేట్, ఇది ఒక పార్టీయే. ఇది పూర్తి స్థాయిలో వాళ్ళే ముఖ్యమంత్రి. ఇది అంటే ఒక రకంగా 2 రాష్ట్రాల్లో పూర్తిగా వాళ్ళ లోకల్ పార్టీలు, 3 రాష్ట్రాల్లో జెడ్పీఎం మిజోరం, తర్వాత నాగాల్యాండ్, మేఘాలయలో వాళ్ళ సొంత లోకల్ పార్టీలు. మన తెలంగాణలో టీఆర్ఎస్ లాగా, లేకపోతే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ లాగా. మళ్ళా త్రిపురలో కూడా పీఎఫ్టీ, మన ఏమంటాం, ఎన్డీఏ కూటమి, అది కూడా ఇంచుమించుగా. అది పీఎఫ్టీ అనేది అదొక లోకల్ పార్టీ. ఎన్డీఏ కూటమి అంటే ఇంచుమించుగా 9 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమికి 1, 2, 3, 4, 5, 6, 7 రాష్ట్రాల్లో బీజేపీకి అనుకూలమైన పార్టీలే గెలవడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్కి అనుకూలమైన పార్టీలు జరిగినాయి. ఇంచుమించుగా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిగా మాట్లాడుకుంటే మనం ఇండి కూటమి అనాలి దాన్ని. 7 రాష్ట్రాలు బీజేపీ చేతిలో ఉన్నాయి. దగ్గర 2 రాష్ట్రాలు మాత్రమే కాంగ్రెస్కి అనుకూలమైన పార్టీల చేతిలో ఇండి కూటమిలో ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఇది మీకు కనబడుతుందో లేదో నాకు తెలియదు. ఓకే, ఇది పరిస్థితి. టోటల్గా నా అంచనా, రాహుల్ గాంధీ గారు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసిన రాహుల్ గాంధీ గారికి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళలేకపోతున్నాయి. నాకు అర్థమైన వరకు ఆయనలో ఉన్న మైనస్లు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా పాదయాత్ర చేసిన తర్వాత అటు మేఘాలయ నుంచి ఇటు రాజస్థాన్ దాకా కూడా పాదయాత్ర చేసిండు. కానీ పెద్దగా మార్పు ఏం కనపట్ల. జనం ఇంకా మోడీ వైపే ఉన్నారని క్లియర్గా చెప్పగలుగుతున్నా. తర్వాత అన్ని రాష్ట్రాల్లో అదే పరిస్థితి. బీజేపీకి బాగా సానుకూలమైన వాతావరణం కనపడుతుంది, అనుకూలంగా. రాహుల్ గాంధీ గారికి ఇంకోటి ఏంటంటే, వాస్తవాలు మాట్లాడుకో, కాంగ్రెస్ పార్టీలో మిత్రులారా, గ్రౌండ్ లెవెల్లో జరిగే విషయాన్ని కేంద్ర స్థాయిలో చెప్పనీయకుండా ఎక్కడికక్కడ కమ్ముతున్నారు. తెలంగాణలో జరుగుతున్న పరిస్థితిని ఇక్కడ లోకల్ నాయకులే మేనేజ్ చేసుకొని వీళ్ళ స్వార్థాలే వీళ్ళు చూసుకున్నారు తప్ప రాహుల్ గాంధీ గారి దాకా తీసుకెళ్ళట్లేదు. ఆయన ప్రధానమంత్రి కావటం కూడా ఎట్టుంటే చాలా కష్టం, భవిష్యత్తులో కూడా కష్టమే నాకు తెలిసి. అసలు ఆయనకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేదేమో అనిపించింది నాకు ఒక్కోసారి. నేను అంత పెద్ద నా మాట అనొచ్చాను అంటే, నేను జనరల్గా మాట్లాడడానికి ఏముందలే, కానీ నాకున్న సర్వే వరకు నేను చెప్తున్నా, రాహుల్ గాంధీ గారికి రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేనట్టుగానే ఉంది. ఇప్పుడు కూడా చెప్తున్నాను నేను, దగ్గర 350 నుంచి దగ్గర 370, 380 సీట్లు ఎన్డీఏ కూటమికే వచ్చేటట్టున్నాయి. దగ్గర 400 కూడా క్రాస్ కావచ్చు. వాళ్ళు ఓన్గానే 310 సీట్లు పైన గెలిచే పరిస్థితి ఉంది. 310 సీట్ల పైన వాళ్ళు ఓన్గా గెలిచే పరిస్థితి ఉంది. ఇంకా బీజేపీని మనం ఎవరు ఏం చేయగలుగుతారు? బీజేపీని మోడీ గారి మీద అంత అభిమానంతో జనాలు ఓట్లేస్తున్నప్పుడు ఎవరు ఏం చేయలే. రాహుల్ గాంధీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావడానికి ఆస్కారం లేదు. దీన్ని అర్థం చేసుకోవాలి మిత్రులందరూ. నేను మళ్ళీ చెప్తున్నా, రాహుల్ గాంధీ గారిని గ్రౌండ్ లెవెల్లో గ్రామ స్థాయిలో జరిగే విషయాలు ఇక్కడ లోకల్ నాయకులు కప్పెట్టి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు రాహుల్ గాంధీ గారి దాకా అది తీసుకుపోలేకపోతున్నారు. దానివల్ల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ బలం రోజుకు తగ్గుతుంది. ఈసారి కొంచెం పెరగచ్చు. వాళ్ళకు మొత్తం కలిపి కూడా 130, 125 సీట్లే వచ్చేటట్టున్నాయి మొత్తం మీద. కాంగ్రెస్ ఇండియాకు ఇండి అలయన్స్కి, ఇండి కూటమికి 100 నుంచి 125, 130 లోపే సీట్లు వస్తాయి. బీజేపీకి మాత్రం దగ్గర 360 సీట్ల దాకా వచ్చే పరిస్థితి ఉంది. ఒక బీజేపీకి 310 సీట్లు వచ్చేటట్టున్నాయి. ఎన్డీఏ కూటమికి 360 సీట్లు, 370 సీట్లు యాజిటీజ్కి వచ్చేటట్టు. ఇంకోటి ఏంటంటే, ఉత్తర భారతదేశంలో ఈసారి సీట్లు తగ్గుతున్నాయి. ఉత్తర భారతదేశంలో ఈసారి సీట్లు తగ్గుతున్నాయి, కానీ దక్షిణ భారతదేశంలో అంతమంది కవర్ అయిపోతున్నాయి. దక్షిణ భారతదేశంలో కర్ణాటక వచ్చి, ఇటు తెలంగాణ, తర్వాత అటు కేరళ, తర్వాత తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఈ రాష్ట్రాల్లో ఆడొక 4 సీట్లు, ఆడొక 3 సీట్లు, ఆడొక 2 సీట్లు,
ప్లస్ అయ్యి మళ్ళీ అటు ఉత్తర భారతదేశంలో తగ్గే సీట్ల మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలో తగ్గుతున్నాయి. ఇది క్లియర్ రిపోర్ట్ మీరు పెట్టుకోండి. ఈ ఇండియా లెవెల్లో లోక్సభ ఎన్నికల్లో 360 నుంచి 370 దగ్గర సీట్లు వచ్చే పరిస్థితి ఉంది. ఇండిపెండెంట్కి ఒక 40 నుంచి 50 సీట్ల మధ్య వచ్చేటట్టుంది. అంటే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు, లోకల్ పార్టీలు, ఇటు టీఆర్ఎస్ లాంటి లోకల్ పార్టీలు ఒక 40 నుంచి 50 సీట్లే వచ్చే పరిస్థితి ఉంది. నేను రఫ్గా చెప్తున్నా. తర్వాత వచ్చి కాంగ్రెస్కి 100 నుంచి 125 మహా అయితే 130 సీట్లకు పెరిగే పరిస్థితి. ఒక ఓన్గా కాంగ్రెస్కి 50 నుంచి 60 సీట్లే వస్తాయి మొత్తం మీద. ఓన్లీ కాంగ్రెస్ సింగిల్గా లార్జెస్ట్గా చెప్పుకోవాలంటే ఇది దేశంలో ఉన్న పరిస్థితి. ఎట్టి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారు మరోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు. అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి ప్రధానమంత్రి కాబోతున్నారు. అందులో నరేంద్ర మోడీ గారే ఉంటాడని కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన చూసే ఓట్లు వేస్తున్నారు రాష్ట్రాల్లో కూడా. సరే, ఆయనకున్న ఇమేజ్, క్లీన్ ఇమేజ్ అయ్యాయి కొన్ని ఉన్నాయి. తర్వాత ఇది దేశవ్యాప్తంగా. తర్వాత వచ్చి మన ఆంధ్రప్రదేశ్ గురించి చెప్తాను నేను. ఆంధ్రప్రదేశ్లో వాస్తవం నేను ఎక్కువ టైం పెట్టలేదు, ఫోకస్ చేయలేదు. నాకున్న మిత్రులతోనే కొంత సర్వే చేయించితే మాత్రం 2.5% నుంచి 3% ఓట్ల మధ్య వారంటే ఎంత వారంటే ఇక మరి పల్నాడు విషయం మనం చూసే ఉంటారు బహుశా. పల్నాడులో మనుషులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అదనంగా 60 బెటాలియన్ల ఆర్మీని దింపడం జరిగింది అక్కడ. అంత రచ్చరచ్చ, ఇంకా వెనకట్ట తరం మనుషులాగా ఇంకా కొట్టుకోవటం, నరుక్కోవటం, గొడ్డళ్ళు, బాంబులు, నాటు బాంబులు, పెట్రోల్ బాంబులు, మన పురికోస బాంబులు ఇవన్నీ తయారు చేసుకుని వాళ్ళు ఇంకా వెనకట్టోళ్ళలాగా కొట్టుకోవడం సరిపోతుంది. అంత తీవ్రంగా ఎలక్షన్లు కూడా జరిగినాయి అక్కడ. ఎమ్మెల్యే మన పిల్లి కృష్ణారెడ్డి మనోడు అసలు ఈవీఎంని బదలకొట్టడం జరిగింది. మనోడి మీద చాలా క్రిమినల్ కేసులు అన్నీ. అంత తీవ్రంగా అక్కడ ఎలక్షన్లు జరుగుతున్నాయి. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా నేను మెజారిటీ ఎవరికి వస్తుందని చెప్పలేను, కానీ 2.5 నుంచి 3% ఓట్లతో దోబూసులాడుతుంది అక్కడ. ఏది ఏ ప్రభుత్వం రావాలి, ఏ ప్రభుత్వం రావద్దు అన్నట్టుగా అంత టఫ్ ఉంది. దాని మీద నేను ఏది గెలిచిద్ది అనేది ఖచ్చితంగా నేను చెప్పలేనులే, కానీ ఏపీ పరిస్థితి అంతే. ఇక ఎక్కడున్న కొన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ గెలిచేటట్టుంది, కొన్ని చోట్ల బీజేపీ కూటమి అంటే టీడీపీ, జనసేన, మన టీడీపీ కూటమి అంటే సరిపోద్ది. టీడీపీ కూటమి గెలిచే పరిస్థితి ఉంది. అందువల్ల ఎవరు మెజార్టీ వచ్చినా మహా అయితే ఒక 10, 15, 20 సీట్లకు మించి పెద్ద మొత్తంలో తేడా ఏం రాదు. ఎవరు గెలిచినా అదే పరిస్థితి. కొన్ని చోట్ల ఏమంటాం మనం టంక్ ఆఫ్ వార్గా ఆంధ్రప్రదేశ్లో అటు శ్రీకాకుళం నుంచి మొదలుకుంటే ఇటు చిత్తూరు, అనంతపురం వరకు, గుంటూరు, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఈ మధ్యన ఇంకా 25 జిల్లాలైనాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా అని ఇంకా చాలా జిల్లాల పేర్లు కూడా నేను రాసిన, కానీ ఇప్పుడు అదంతా చెప్పడానికి చాలా టైం పడుతుంది మిత్రులారా. ఓకే, ఏదేమైనా తర్వాత పాత జిల్లాలు గుంటూరు, కృష్ణా, నెల్లూరు, ప్రకాశం, తర్వాత చిత్తూరు, కడప, కర్నూలు, మన అనంతపురం, ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల వైసీపీ లీడ్ ఉంది, కొన్ని చోట్ల టీడీపీ కూటమి లీడ్ ఉంది బాగా. అక్కడ నేను ఎవరికి వెళ్తాననేది కూడా పూర్తిగా టైము పెట్టలేదు. వాస్తవంగా నేను అందిన సమాచారం వరకు నేను చెప్తాను. సగమే అవకాశం ఉంది వాళ్ళిద్దరికి కూడా. ఎవరు గెలిచినా 10-20 సీట్లకు మించి గెలిచే పరిస్థితి అయితే కనపడలేదు. అంత టైట్గా, అంత టఫ్గా ఈసారి ఎన్నికలు జరగటం ఆంధ్రప్రదేశ్ అంత ఘోరంగా. చెప్పిన కదా, కొట్టుకొని మనుషులు చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఒకరిద్దరు చచ్చిపోయినట్టు కూడా ఉంది అక్కడ. ఇంకా వెనకటి రోజులాగా సొంత అన్నదమ్ములు కూడా చంపుకునే పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు ఇంకా మూర్ఖులు, చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కానీ మూర్ఖులు కూడా అంతే ఉన్నారు. చదువుకున్న వాళ్ళు కూడా అక్కడ ఎడ్యుకేషన్ కూడా మన తెలంగాణతో పోల్చుకుంటే చాలా బెటరు, కానీ మూర్ఖులు కూడా అంతే ఉన్నారు కొన్ని ఊర్లలో. దానివల్ల వాళ్ళు కొట్టుకోవటం, చంపుకోవటం, నరుక్కోవటం ఇవే జరిగిపోతున్నాయి. అంత టైట్ కూడా ఎలక్షన్ జరిగినాయి. సరే, ఏదేమైనా ఆంధ్రప్రదేశ్లో నేను నో క్లారిటీ అయితే నా అంచనా వరకు చెప్తున్నా మళ్ళీ 10 నుంచి 20 సీట్ల మధ్యనే ఎవరు గెలిచినా వాళ్ళే గెలుస్తారు అంతే. తర్వాత ఇండియా కూటమి చెప్పినా ఆల్రెడీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే మిత్రులకు కొంచెం టైం ఎక్కువ పట్టింది. సరే, తెలంగాణకి అవసరమైతే ఇంకొక సరే చెప్పేస్తా. తెలంగాణ
ఓకే మిత్రులారా, ఓకే తెలంగాణ ఆదిలాబాద్ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉంది. ఆత్రం సుగుణ. పెద్దపల్లి గడ్డం వంశీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి ఉంది. కరీంనగర్ బండి సంజయ్ గెలిచే పరిస్థితి ఉంది. నిజామాబాద్ ధర్మపురి అరవింద్ గెలిచే పరిస్థితి ఉంది. జహీరాబాద్ బీబీ పటేల్ మధ్య సురేష్ షెట్కార్కి మధ్య తీవ్ర పోటీ ఉంది. ఏది ఏమైనా సురేష్ షెట్కార్ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే పరిస్థితి కనపడుతుంది. కొద్ది మెజార్టీతో ఒక బీబీ పటేల్ కూడా గెలవచ్చు. బీజేపీ అభ్యర్థి ఆయన. బండి సంజయ్ బీజేపీ అభ్యర్థి, ధర్మపురి అరవింద్ బీజేపీ అభ్యర్థి. మెదక్ కాంగ్రెస్ నుంచి నీలం మధు. ఇది తెలంగాణలో అత్యంత ట్రయాంగిల్ పోర్ నడిచిన సీటు. నీలం మధు కాంగ్రెస్ నుంచి, రఘునందన్ రావు బీజేపీ నుంచి, వెంకట్రామరెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ రఘునందన్ రావు టీఆర్ఎస్ వెంకట్రామరెడ్డి మధ్య బాగా టైట్ ఉన్నా కానీ నీలం మధుకు కూడా కాంగ్రెస్ ఓటింగ్ కొంత వెనకబడ్డా. ఇక్కడ రఘునందన్ రావు కంటే వెంకట్రామరెడ్డి కొద్దిగా నేను చేసిన సర్వేలో కొద్దిగా మార్జిన్ ఉంది. కానీ ఇది కూడా రఘునందన్ రావు అంటే లాస్ట్ ఇది సర్వే చేసి నేను దగ్గర ఎక్కువ రోజులు ఏం కావట్లేదు. డేటు ఎక్కడ వేసా దీనికి, అంటే 1 మంత్ బ్యాక్ వేసిన అంతే. అక్కడ అన్ని పేపర్లన్నీ అక్కడక్కడ పెట్టా. తర్వాత వచ్చి రఘునందన్ రావు కొద్ది మెజార్టీతో కూడా గెలుస్తాడేమో అన్నట్టు ఉంది. ఒకవేళ తప్పితే టీఆర్ఎస్కి వచ్చే సీటు ఒకటే, ఇది ఒకటే. ఇది కూడా రాకపోతే ఏమి లేనట్టే. తెలంగాణలో 0, టీఆర్ఎస్ 0, 1కి -1 +1 అంటే 2 వస్తాయి అనేది నేను చెప్పను. కానీ 1 వస్తే కటకట. ఒకవేళ 2ది వస్తే అది వాళ్ళ అదృష్టమే. రఘునందన్ రావు గారి మధ్య వెంకట్రామరెడ్డి మధ్య టఫ్ వార్ నడిచింది భయంకరంగా. అందులో వెంకట్రామరెడ్డి గారు గెలవచ్చు, లేదా కొద్ది గొప్ప మెజార్టీతో రఘునందన్ రావు గారు గెలవచ్చు. ఇది బాగా టైట్ ముగ్గురు మధ్య టైట్ నడిచింది. ఇది ఒకటే మెదక్కు. మల్కాజ్గిరి క్లియర్గా ఈటెల రాజేందర్ గారు గెలవచ్చు. సికింద్రాబాద్ దానం నాగేందర్, కిషన్ రెడ్డి గారు, పద్మారావు గౌడ్ ముగ్గురు పోటీ చేస్తే ఇక్కడ టఫర్ దానం నాగేందర్ని అనవసరంగా పెట్టారు. అక్కడ ఆయన టీఆర్ఎస్లో గెలిచి ఒక ఎమ్మెల్యేగా ఉండి మళ్ళీ కాంగ్రెస్లో పోయింది. ఆయన అంత స్వార్థ రాజకీయాల్లాగానే ఉన్నాయి. సరే, వాటి గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కిషన్ రెడ్డి గారు సికింద్రాబాదు, కిషన్ రెడ్డి గారు కొద్ది మెజార్టీతోనే ఆయన గెలుస్తారని నాకున్న సమాచారం, నాకున్న ఇది. హైదరాబాద్ వచ్చి ఇక మనం చెప్పాల్సిన అవసరం, మాధవీలత పోటీ చేసింది, గడ్డం శ్రీనివాస్ యాదవ్ పోటీ చేసిండు. ఏదేమైనా అసదుద్దీన్ గారిని ఓడటం చాలా కష్టం. ఎందుకంటే అక్కడ మొత్తం 9 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అందులో 7 ఎంఐఎంఏ గెలిచింది. మొన్న కూడా 7 అసెంబ్లీ సీట్లు గెలిచింది అక్కడ వాస్తవానికి. వాళ్ళు ఇంకో 2 కాంగ్రెస్ టీఆర్ఎస్ గెలిచినట్టుంది. కానీ అక్కడ అసదుద్దీన్ ఓవైసీ గారికి వెళ్తే దాని గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అది నా ఒపీనియన్ చెప్తున్నా. చేవెళ్ళ రంజిత్ రెడ్డి గారి మధ్య, కొండా విశ్వేశ్వరరెడ్డి మధ్య ఫుల్ టఫ్ ఆఫ్ వార్ అనమాట. ఇది ఎంత రంజిత్ రెడ్డి గారు కొద్ది గొప్ప మెజార్టీతో గెలుస్తారని నేను 1 మంత్ బ్యాక్ అనుకున్నా. ఇప్పుడు 1 మంత్లో జరిగేసరికి కొండా విశ్వేశ్వరరెడ్డి గారికి మళ్ళీ అనుకూలమైన వాతావరణం వచ్చింది. మిత్రులారా, టీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ గారు పోటీ చేసరికి అంత ఏం లేదు అక్కడ. తర్వాత మహబూబ్ నగర్లో వంశీ చంద్రెడ్డి, డీకే అరుణ మధ్య మస్తు టఫ్ ఆఫ్ వార్ నడిచింది. మన్నే శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నుంచి నిలబడింది. కానీ పోటీ వచ్చి వంశీ చంద్రెడ్డి, డీకే అరుణ గారి మధ్య. అయితే డీకే అరుణ గారికి కొంచెం వ్యతిరేకత ఉంది. కానీ బాగా టఫ్ లేడీ, ఏమంటాం మనం, మంచి ఫైటర్ అరుణ గారు, డీకే అరుణ గారు. ఇద్దరు రెడ్లే, వాళ్ళిద్దరు ముగ్గురు కూడా రెడ్లే పోటీ చేశారు అక్కడ. కొంచెం ఓడిపోతే ఇది ఒకటి, డీకే అరుణ గారు ఓడిపోవచ్చు, వంశీచంద్రెడ్డి గారు గెలవచ్చు. కొద్దిగా అటు ఇటైనా మళ్ళీ డీకే అరుణ గారికి కూడా అవకాశం ఉందని నాకున్న రిపోర్టు. 100% చెప్పట్లేదు దీన్ని కూడా నేను, ఒక 99% చెప్తాను నేను. 1% వంశీచంద్రెడ్డి గారిని గెలవచ్చు, డీకే అరుణ గారిని గెలవచ్చు. తర్వాత నాగర్ కర్నూలు నుంచి మల్లురావు గారిని పెట్టడం జరిగింది. బీజేపీ నుంచి భరత్ని, టీఆర్ఎస్ నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పెట్టడం జరిగింది. అట్లా బీఎస్పీ నుంచి మంద జగన్నాథం గారు కూడా పోటీ చేయడం జరిగింది. ఇక్కడ మల్లురావు గారికి గెలిచే అవకాశం అయితే ఉంది. నల్గొండ కూడా రఘువీర్ రెడ్డి, జానారెడ్డి గారి కొడుకు, జానారెడ్డి గారి కొడుకు సైదిరెడ్డి గారి మీద గెలిచే పరిస్థితి. బీజేపీలో సైదిరెడ్డి గారిని పెట్టారు, టీఆర్ఎస్లో కంచెల కృష్ణారెడ్డి గారిని పెట్టారు. ఇక్కడ కూడా రెడ్డిలో పోటీ చేశారు మొత్తం. భువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన, బోర నరసింహ గౌడ్ గారు బీజేపీ నుంచి, కామా మల్లేష్ గారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఇక్కడ టఫ్ ఆఫ్ ఎంతంటే చాలా టఫ్ నడుస్తుంది. అభ్యర్థి వచ్చి బీసీ,
బీసీ ఓటింగ్ బాగా పోలరైజ్ చేసుకున్నాడు. అన్ని కుల సంఘాలతో మీటింగ్లు పెట్టుకొని ఇక్కడ చామల కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ దోబూసులాడుతుంది. వీళ్ళిద్దరు గెలిచిన 2-3% ఓటింగ్తోనే ఎవరన్నా గెలిచిన. వీళ్ళిద్దరితో నేను కన్ఫర్మ్ చేయలేను ఎవరైనా గెలవచ్చు. వీళ్ళిద్దరిలో యావరేజ్ మాత్రం చెప్తా నేను +/- చెప్తా. కొద్దిగా అయిపోవచ్చింది. వరంగల్లో కడియం కావ్య అనవసరం పోటీ పెట్టడం. అక్కడ కడియం కావ్య ఏం తక్కువైంది రేవంత్ రెడ్డి గారు. ఇందులో రేవంత్ రెడ్డి గారి తప్పిదాలు కూడా క్లియర్గా ఉన్నాయి. ఇది బాధ్యత చెప్తాను నేను. ఆయన చాలా అసెంబ్లీ ఎలక్షన్లు కానీ లోక్సభ ఎలక్షన్లు చాలా రాంగ్ డిసిషన్స్ తీసుకుండు. కాబట్టి ఆయన మీద పూర్తిగా రాహుల్ గాంధీ గారు ఒపీనియన్ మనం ఏమంటాం, పూర్తిగా ఆయనకి అన్ని అధికారాలు ఇవ్వడంతో రేవంత్ రెడ్డి గారు వన్ సైడ్గా పోతుంది అనేది కూడా వాళ్ళ లోకల్ నాయకత్వంలో కూడా కొంత, అంటే ఇక్కడ ఖమ్మం జిల్లా అని కాదు, నేను ఖమ్మం జిల్లా నుంచి మాట్లాడుతున్నా, రాంగ్ స్టాప్ నుంచి కావచ్చు, కానీ టోటల్గా రాష్ట్రం మీద సీనియర్స్ అంతా ఆయన మీద కొంత ఇక ఆయన మీద ఉంది కదా పోనిద్దాం, ఆయన్నే ఏదో ఒకటి చేయనిద్దాం అన్నట్టుగా ఉన్నారులే. కానీ కడియం కావ్యాన్ని తీసుకోవటమే అనవసరం. ఆరు రమేష్ గారు బరాబర్ గెలుస్తాడు. రమేష్ గారు బీజేపీ నుంచి గెలుస్తాడు. ఇద్దరి మీద కొంత టఫ్ ఆఫ్ వార్ ఉన్నా ఏదన్నా ఆరు రమేష్ గారు వేసి గెలుస్తాడు. కడియం కావ్య అనవసరం. చివరిలో కూడా ఇంకా పోగొట్టుకుంది. సుధీర్ గారు టీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. మహబాద్ బలరాం నాయక్ గారు గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ, ఆయనకి కొంచెం మంచి పేరే ఉంది. సీతారాం నాయక్ గారు బీజేపీ నుంచి ఉండగానే గెలవడం. మాలోత్ కవిత టీఆర్ఎస్ నుంచి ఉండగానే ఓటు బ్యాంక్ నిలబడుతుంది టీఆర్ఎస్కి. అన్ని నియోజకవర్గాల్లో కొంత ఓటు బ్యాంక్ అయితే బరాబర్ నిలబడుతుంది, డిపాజిట్లు ఎక్కడికి పోవు. బీజేపీ కూడా ఈసారి ఎక్కువ స్థానాల్లో డిపాజిట్లు నిలబెట్టుకోవడం కాదు, నేను టోటల్ చెప్తా, మంచి పొజిషన్లోకి వచ్చింది తెలంగాణలో. మంచి అంటే ఇంతవరకు తెలంగాణ చరిత్రలో ఈ 10 జిల్లా మన ఇంతకుముందు, ఇప్పుడు 33 జిల్లాలని, ఈ జిల్లాల్లో ఇంతవరకు ఎక్కడ చరిత్రలో లేనన్ని సీట్లు వాళ్ళు ఈసారి గెలవబోతున్నారు. మహబాద్ బలరాం నాయక్ గారు గెలుస్తారని చెప్పిన. ఖమ్మం మన రఘురామ్ రెడ్డి గారు మంచి మెజార్టీ, 1,50,000 మెజార్టీ పైన, 1,50,000 నుంచి 2 లక్షల మెజార్టీతో గెలవచ్చు. తాండ్ర వినోదరావు గారు, నామనాథ్ గారు వీళ్ళిద్దరు సెకండ్ పొజిషన్లో ఎవరైనా ఉండొచ్చు. బీజేపీకి అయితే దాదాపు చాలా సీట్లలో డిపాజిట్లు అయితే నిలబడతాయి. 2004 లోక్సభకి తెలంగాణ కాంగ్రెస్ 8కి +/- అంటే 9 రావచ్చు, 7 రావచ్చు. ఫైనల్గా చెప్తాను మిత్రులారా, ఇక చివరికి వచ్చింది టైం, తక్కువలో ముగించాలి. బీజేపీ 6 నుంచి 1 +/- 7 రావచ్చు, 6 రావచ్చు. +/- నేను పెట్టా. అయితే ఈ ఒక నెల రోజుల క్రితం పరిస్థితులు చూసుకుంటే మళ్ళీ ఒక సీటు పెరిగే అవకాశం కూడా ఉంది. 7 నుంచి 8కి కూడా పోయే పరిస్థితి కనపడుతుంది బీజేపీకి. రేవంత్ రెడ్డి గారు రెఫరెండం అని చెప్పుకున్నాడు, కానీ రెఫరెండం అని చెప్పుకోకూడదు. ఈ 3-4 నెలల్లో ఏం రెఫరెండం చూపిస్తారో, అసలు ఏం పనులైనవి, రైతులు ఇబ్బంది పడుతున్నారు, కరెంటు పోతుంది. ఈ ఎన్నికల్లో నా పాలనకు రెఫరెండం అని చెప్పిండు. వచ్చి ప్రభుత్వం వచ్చి 5 నెలలు కాదు, 6 నెలలు కాదు, ఇంతలో రెఫరెండం అంటే ఎట్లా జరుగుతుంది? అది చదువుకున్న మేధావులకు అర్థం కాదా? బీఆర్ఎస్ 1 or none, ఒక సీటుకి +/- అంటే 0 రావచ్చు, 2 సీట్లు రావచ్చు, ఒకటి మాత్రమే గ్యారంటీ చెప్తాను నేను. అదర్స్ ఎంఐఎం క్లియర్గా ఒకటి మాత్రం గెలిచింది, ఇంకా మిగతా అదర్స్ అంటే ఎవరు లేరు. కాంగ్రెస్ పార్టీకి 7 +/- 8 రావచ్చు, 6 రావచ్చు, 7 రావచ్చు. టోటల్గా 6 కాదు, 7కి +/- 8 రావచ్చు. ఒక నిమిషం మిత్రులారా, 8 +/- 8కు 9 సీట్లు రావచ్చు, 7 సీట్లు కూడా రావచ్చు. 8 అయితే కన్ఫామ్గా వచ్చే పరిస్థితి ఉంది. సేమ్ బీజేపీ కూడా అదే పరిస్థితి కనపడుతుంది. 7కి +/- 7 కన్ఫామ్గా, అయితే అదనంగా ఇంకొక సీటు కూడా గెలిచే పరిస్థితి కనపడుతుంది బీజేపీ. ఈ బీఆర్ఎస్కి ఒక సీటు వస్తే రావచ్చు, లేకపోతే చెప్పలేను. 2 సీట్లు అయితే మంచి పోటీ ఇస్తున్నారు వాళ్ళు. ఎంఐఎంకి 1 క్లియర్గా వచ్చింది. కాంగ్రెస్కి వచ్చి దగ్గర ఒక 40% ఓట్ బ్యాంక్ వస్తుంది, 40-41 మధ్య ఓట్ బ్యాంక్ ఉంది. బీజేపీకి 24 పైన 24% ఓటింగ్ పెరగడం అంటే మామూలు విషయం తెలంగాణ మీద క్లియర్గా చెప్తున్నా. టీఆర్ఎస్ కూడా 29% ఇంచుమించుగా ఓటింగ్ అయితే ఉంటుంది. ఇక ఎంఐఎంకి ఎప్పుడు వచ్చే 3% ఉంది, అదర్స్కి 2% ఓటింగ్ వచ్చే పరిస్థితి ఉంది. ఇది పరిస్థితి. కాంగ్రెస్కి 7 నుంచి 9 మధ్య రావచ్చు, ఒకటే క్లియర్గా చెప్తున్నా, 7 నుంచి 9. బీజేపీకి 6 నుంచి 8, మళ్ళీ చెప్తున్నా,
టీఆర్ఎస్కి 0-2, ఎంఐఎంకి 1. ఇది తెలంగాణ ఫైనల్ రిజల్ట్ మిత్రులారా. ఇప్పటికే 25 నిమిషాలు అయింది. టోటల్ నేను చెప్పా, అన్నీ రాసుకున్నా, పెట్టుకున్నా, అన్నీ 3 నోట్స్లో మెయింటైన్ చేసా. 1 కాదు, 2 కాదు. ఇది బ్లూ కలర్ నోట్స్, ఇది గ్రీన్ కలర్ నోట్స్, అన్నిట్లో రిపోర్ట్లు. ఇంకా మిగతా అంతా వ్యవహారం అంతా చెప్పుకుంటూ పోవాలంటే ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. వాస్తవానికి వరంగల్లో నేను గతంలో ఎంఆర్పీ సర్పంచ్ చేసిన అని చెప్పి ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగింది. హైదరాబాద్లో ఇంకా 4-5 సీట్లు బీజేపీకి వచ్చే ఇంతకుముందు అసెంబ్లీ ఎలక్షన్లో. కాకపోతే అసదుద్దీన్ టీఆర్ఎస్కి సపోర్ట్ చేయమంటాం వల్ల అక్కడ బీజేపీకి సీట్లు తగ్గినాయి. ఇవన్నీ చాలా మ్యాటర్, ఇదంతా చాలా మ్యాటర్. ఇదంతా చదవాలంటే మీకు అర్ధగంట పట్టిద్ది. 3 నోట్స్లో ఉంది ఇట్లా అక్కడక్కడ. ఇది మీకు అర్థం కావటం కోసం చెప్తున్నా నేను. ఇంకోటి ఏంటంటే నా సర్వేని మీరు 100% నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసే సర్వేలు కూడా ఇంచుమించు 100% వచ్చేస్తాను. రిజల్ట్ కూడా అంతే వస్తుంది. ఇంతకుముందు ఫస్ట్లో ఫెయిల్ అయినాయి. ఒక 7-8 సంవత్సరాల కింద చేసినప్పుడు ఫెయిల్ అయినాయి. 7 సంవత్సరాల కింద చేసినప్పుడు ఫెయిల్ అయినాయి, కానీ ఇప్పుడు ఫెయిల్ కావట్లేదు. ఒక సీట్ అటు ఇటు అయినా బరాబరు. కర్ణాటక ఎలక్షన్ల గురించి చెప్పిన తర్వాత మిగతా రాష్ట్రాలు, ఈ మధ్య జరిగిన మిగతా రాష్ట్రాల గురించి చెప్పిన కావాలంటే నా యూట్యూబ్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఏదేమైనా తెలంగాణలో భయంకరమైన బీజేపీ ఓట్ బ్యాంక్ పుంజుకోవడం జరిగింది. కొంచెం అటు ఇటైనా ప్రభుత్వానికి కూడా రేపు నష్టం జరగవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నేను 10 సంవత్సరాలు బరాబర్ కూర్చుంటాను చెప్తాను, కానీ ఆయన తప్పిదాలే లేవు. ఆయన కొంత సీనియర్లు కూడా సపోర్ట్ చేయలేదు. సీనియర్లు ఎప్పుడు కోల్దొద్దాం అన్నట్టుగానే ఉండరు. వాస్తవాలు మాట్లాడాలి. పాపం గ్రామాల్లో కాంగ్రెస్ మీద అభిమానం ఉన్న నాయకులు మా గ్రామంలో కూడా ఉన్నారు. నా ఫ్రెండ్సే ఉన్నారు, నన్ను అన్నని పిలుచుకున్నారు, తమ్ముడని పిలుచుకున్నారు ఉన్నారు. సరే, వాళ్ళ వ్యక్తిగతం వేరు. ఇక్కడ లోకల్లో నాతో ఉండే మంచితనం పెట్టుకుని రాష్ట్రంలో సీనియర్ నాయకులు ఎవరు రేవంత్ రెడ్డి గారిని సీఎంగా అంగీకరించలేకపోతున్నారు. కాకపోతే రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పూర్తిగా రేవంత్ రెడ్డి గారిని మొత్తం 1 man ఆర్మీగా నడిపామని చెప్పి స్టార్ క్యాంపెయినర్ కూడా చేయడం జరిగింది. ఇందులో ఏ పార్టీ ఎందుకు చేస్తుంది, ఏ పార్టీ ఎందుకు ఓడిపోతుందంటే అది ఎందుకు విశ్లేషణ చేయడానికి ఇంకొక గంట పట్టేటట్టుంది. ఇది నేను చేసిన సర్వే మిత్రులారా. ఆంధ్రప్రదేశ్లో 2.5-3% ఓటింగ్తో ఏ ప్రభుత్వం వచ్చేది నేనైతే క్లారిటీగా దృష్టి పెట్టలేదు. వాస్తవానికి దేశం మీద పెట్టినా ఒకటి, రెండోది తెలంగాణ మీద పెట్టినా. తెలంగాణ మీద ఎక్కువ పెట్టినా, దేశం మీద రెండో టైం దేశం మీద పెట్టడం జరిగింది. బీజేపీ ఇంకా 5 ఏళ్ళు దానికి వచ్చిన డాకా ఏం లేదు. నాకున్న సర్వే ఈ సర్వే ఫెయిల్ అయితే నేనైతే అనుకోవట్లా. 360 దగ్గర సీట్లు క్రాస్ అయింది ఎన్డీఏ కూటమి. 120 నుంచి 130 సీట్ల మధ్యనే ఇండి కూటమి ఆగిపోద్ది. మిగతా వీళ్ళు ఉన్నారు కదా ఇండిపెండెంట్లు, నేషనల్ వైడ్గా వైఎస్ఆర్సీపీ, ఇట్లా టీఆర్ఎస్ లాంటి, తమిళనాడు డిఎంకే ఇట్లాంటి వాళ్ళు. అంటే డిఎంకే కూడా ఇప్పుడు ఈ ఇండి అలయన్స్లోనే ఉంది. ఇంకా స్వతంత్రంగా ఉండే వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీలు 40 నుంచి 50 సీట్ల మధ్యనే ఆగిపోతారు వాళ్ళు. ఇది నేను చాలా పటిష్టంగా ఏ రాష్ట్రాలు ఎన్ని పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఏంది అంత కథ అంతా నేను చెప్పలేదు. ఎస్సీ ఎస్టీల పరిస్థితి ఏంది, బీసీల పరిస్థితి ఏంది, వాళ్ళు ఎంత చైతన్యవంతం అయ్యారు, ఏం జరుగుతుంది. తర్వాత మనకు ప్రపంచ దేశాలకు దక్కుతున్న గౌరవం ఏంది, ఆ గౌరవాలు ఏంది, మోడీ గారు చేస్తున్న పనులు ఏంది, ఆయన పనుల మీద వ్యతిరేకత వచ్చిందా రాలేదా, ఎంత వ్యతిరేకత వచ్చింది, ఎంత వ్యతిరేకత రాదు, ఎంత ఓటింగ్ శాతం పెరుగుతుంది, ఎంత ఓటింగ్ శాతం తగ్గుతుంది, ఇవన్నీ కూడా నేను క్లియర్గా చెప్పగలుగుతా. కానీ ఇదంతా రాయాలంటే నా ఊహ, నా అంచనా వరకు నేను చెప్పా. 2023 కేసీఆర్ గారు గురించి కూడా ఒక్క నిమిషం మాట్లాడదాం మిత్ర. కేసీఆర్ గారు చేసిన తప్పిదాలే ఇక టీఆర్ఎస్కి ఈ పరిస్థితి వచ్చింది. భవిష్యత్తులో కూడా ఇక టీఆర్ఎస్ కంటే కానీ బీజేపీ బలంగా ఈ రాష్ట్రంలో అల్లుకుపోయిద్ది అనేది నాకు ఊహ. కేసీఆర్ గారికి ఫైట్ చేయడానికి తెలంగాణ సెంటిమెంట్తో ఇంతకాలం నడిపింది, కానీ తెలంగాణ సెంటిమెంట్ అనేది పోయింది. తెలంగాణ తెచ్చింది కదా, అయిపోయింది. ఆయన చేయాల్సిన తప్పులు కూడా చాలా చేసింది అనేది జనంలో ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు ఫెయిల్ అయింది, దళిత బంధు ఫెయిల్ అయింది, బీసీ బంధు ఫెయిల్ అయింది, యాదవులకు గొర్రెల పంపిణీ ఫెయిల్ అయింది, డబుల్ బెడ్రూమ్లు ఫెయిల్ అయినాయి, ఇవన్నీ చాలా ఫెయిల్ అయినాయి. దీనివల్ల ఇంకోటి ఏంటంటే నియంత పాలనలాగా జనంలోకి వచ్చింది. వాస్తవాలు నేను మాట్లాడుతున్నా, వాస్తవాలే మాట్లాడతా కాబట్టి నియంత పాలన పేరు పడ్డాక ఎవరి పరిస్థితి అని ఇంతే. అంతా ఇంత చూన్నట్టు పోతుండ కదా అనుకుంటేనే ఏముండదు. కానీ నియంత పాలన అనే పేరు ఒకసారి వచ్చిందంటే ఆ నియంత్రణ మళ్ళీ గెలిపేయడానికి ఈ తెలంగాణ ప్రజలైతే అసలు ఇష్టపడరు. ఇది పెద్ద మైనస్ కేసీఆర్ గారికి. ఇక భవిష్యత్తులో కేసీఆర్ గారు చాలా కష్టపడాల్సి ఉంటుంది ప్రభుత్వం ఫామ్ చేయాలంటే. నెక్స్ట్ ఎలక్షన్లో కాంగ్రెస్కి బీజేపీకి మధ్య అసెంబ్లీ ఎలక్షన్లో పోటీ ఉంటుందని నేను అనుకుంటున్నా. బీజేపీ కూడా చాలా ప్రెజర్తో నెట్టుకుంటూ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మొన్న లోక్సభ ఎలక్షన్లో వాళ్ళు మంచిగా
మంచి మంచి అభ్యర్థులను ఏరుకొని మంచి ఫైటర్లని మంచి నిజాయితీ పనులు ఒక డేరింగ్ డాషింగ్ డైనమిక్ లీడర్స్ని పెట్టడం జరిగింది. రఘునందన్ రావు గారు ఎంత డైనమిక్ పర్సన్, ఎంత కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎంత హానెస్ట్ పర్సన్, ఇట్లా చెప్పుకుంటూ పోతే డీకే అన్న గారు కొంచెం వ్యతిరేకత ఉన్న మాట వాస్తవంగానే మంచి లీడర్ అరవింద్ కానీ సంజయ్ కానీ వీళ్ళంతా గెలిచే అభ్యర్థులు. కిషన్ రెడ్డి గారు కానీ ఈటెల రాజేందర్ గారు బీసీ కార్డు ఆయనకు ఒక్కడికే బాగా పనిచేస్తుంది తెలంగాణలో. ఆయన ముదిరాజు సామాజిక వర్గం కూడా అతిపెద్ద జనాభా మాదిగల తర్వాత తెలంగాణలో గడ్డ మీద. ఈటెల రాజేందర్ గారికి కొంత ఈ ఎలక్షన్లో గెలిస్తే మంచి పేరు కూడా ఆయనకు ఉండే పరిస్థితి కనపడుతుంది. బీసీలకు మంచి సీట్ ఇవ్వడం జరిగింది బీజేపీ. కాంగ్రెస్ ఎంతసేపటికి రెడ్ల చుట్టే తిరుగుతుంది తప్ప రాజకీయం. ఇది నేను ఎవరిని వ్యతిరేకించట్లేదు మిత్రులారా, నాకు రెడ్లలో కూడా మంచి మిత్రులు ఉన్నా కానీ ఇట్లాంటి చిన్న చిన్న మైనస్లే వ్యతిరేకత తీసుకొస్తాయి, ప్రభుత్వాన్ని నష్టపరుస్తాయి, పార్టీని నష్టపరుస్తాయి. కాంగ్రెస్ పార్టీ కూడా ఇంకా కోలుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. మోడీ గారు ఉన్నంత కాలం, అమిత్ షా మోడీ గారు వీళ్ళిద్దరు ఉన్నంత కాలం ఎట్టి పరిస్థితిలో కూడా బీజేపీని ఓడియటం అంటే చాలా కష్టంగా మారుతుంది. వాళ్ళు తీసుకున్న సిద్ధాంతాలు అలాంటి. వాళ్ళు ఇంకోటి ఏంటంటే రాముణ్ణి బాగా చూపించి ఓట్లు అడగటానికి అలవాటు పడరు. ఇలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా శివున్నో హనుమంతున్నో చూపించి ఓట్లు అడగటం బెటర్. సెక్యులర్ పార్టీ అయినా సరే మోడీయే సెక్యులర్ పార్టీ మాది అంటాడు. మరి వీళ్ళు సెక్యులర్ పార్టీ పదం వాడేటోళ్ళు వీళ్ళంతా గట్టిగా పనిచేయాలి. కాంగ్రెస్ పార్టీ చేసిన అతిపెద్ద తప్పిదాలు ఏందో చెప్పనా, అంబేద్కర్ వాదులను చేసుకుంటూ వచ్చింది. ఇది చాలా పెద్ద తప్పు. అంబేద్కర్ వాదులు దేశాన్ని ప్రభావితం చేసే శక్తిమంతులయ్యారు. ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా చైతన్యవంతులయ్యారు. ఆదివాసీలు, గిరిజనులు, ఎస్సీలు, బీసీలు ఈ దేశంలో సెక్యులరిజం చాలామందిలో ఉంది, సెక్యులర్ భావాలు. అయినా సరే బీజేపీ వస్తుందంటే వాళ్ళు కూడా ఇలా సెక్యులర్ పార్టీ మాదని నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ అనవసరంగా మన రిజర్వేషన్లు ఎత్తుకుంది. రిజర్వేషన్లు నేను 100% అమలు చేస్తానని మోడీ గారు చెప్తుంటే ఈ మన కాంగ్రెస్ నాయకులేమో రిజర్వేషన్లు ఎత్తేస్తారని చెప్తే దాన్ని జనం పెద్దగా తీసుకోలేదు. తీసుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వీళ్ళు ఎన్నో మాటలు చెప్తారు, ఇదంతా పనికి వచ్చేది కదా, పాడు కదా అనుకున్నారు. మళ్ళీ మోడీ గారికి వైపు చూశారు. ఇంకోటి మీరు 9 రాష్ట్రాలలో 2023లో జరిగిన 9 రాష్ట్రాల ఎలక్షన్లో 7 రాష్ట్రాల్లో ఎన్డీఏ కూటమే సీఎంలుగా కొనసాగుతున్నారు. ఇంకా 2 రాష్ట్రాలు ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇండియా అలయన్స్ లేదా కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది నా అంచనా మాత్రం మిత్రులు, దయచేసి ఎవరు అపార్థం చేసుకోవద్దు. నా తెలివిని నేను రాజకీయాల మీద ఎక్కువ పెట్టి నాకు ఒక మంచి నేమ్ కూడా ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా. నాకు ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేస్తారు, ఆంధ్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఒరిస్సా నుంచి, తర్వాత వచ్చి ఆంధ్రప్రదేశ్, మిగతా మన తెలంగాణలో ముఖ్యంగా మా ఎస్సీలో ఉండబడే బిడ్డలు సర్పంచులుగా జెడ్పీటీసీలు వీళ్ళందరూ పోటీ చేయాలనుకుంటారు. ఎట్లాగో అక్టోబర్లో ఈ లోకల్ బాడీ ఎలక్షన్లు జరిగేటట్టున్నాయి. చాలామంది అన్న పరిస్థితి ఏందన్నా, మా పరిస్థితి ఏందన్నా, పోటీ చేసి గెలుస్తామా మేము, కాంగ్రెస్ పార్టీ తరఫున వేద్దాం అనుకుంటున్నాం, లేదంటే బీజేపీ తరఫున వేద్దాం అనుకుంటున్నాం, లేదంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం అనుకుంటున్నాం. ఇట్లా ఫోన్లు చేసి నాకు నా దగ్గర నుంచి రిపోర్టు, నా సర్వే మీద వాళ్ళకు కూడా కొంత నమ్మకం ఉంది. పెద్ద పెద్ద సర్వేలు వాటి ప్రభావం వాటికి ఉండొచ్చు, కానీ నా ప్రభావం నాకు ఉంటుందిగా, నా సర్వేల ప్రభావం నాకు ఉంటుందిగా. సర్పంచులు, ఎంపీటీసీలు వీళ్ళందరూ అయితే వాళ్ళ కోసం నేను సర్వేలు చేస్తున్నాను. అట్లనే నా క్రెడిబిలిటీ కోసం కూడా నేను సర్వేలు చేసుకుంటున్నాను. మళ్ళీ చెప్తున్నా మిత్రులారా, నా దగ్గర 3000 మంది నా ఫోన్ కాంటాక్ట్ లిస్ట్లో నా ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో 1000 మందికి ఇంచుమించుగా రాజకీయ ఇప్పించింది. 2000 మందికి ఉంటుంది, 1000 కాదు, 2000 మందికి రాజకీయ ఇప్పించింది. నేను రాజకీయాలను తిరుగుతున్నాను కాబట్టి, ఉద్యమంలో పనిచేస్తున్నాను కాబట్టి అన్ని పార్టీలతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. అందరం మంచి వాళ్ళు, వాస్తవంగా రాజకీయ నాయకులు అందరూ మంచి వాళ్ళు. గొడవలు కూడా ఎక్కడైతే చెప్పిన సింపుల్గా తాగుబోతుల దగ్గర, తీటబోతుల దగ్గర, తిరుగుబోతుల దగ్గర గొడవలు చేస్తే వాళ్ళని కాపాడుకోవడం కోసం పార్టీలు సర్వ ప్రయత్నాలు చేస్తే దానివల్ల గ్రామాల్లో గొడవలు అయినా వాళ్ళ వల్లే వాళ్ళని కాపాడుకొని తప్పదు. రాజకీయ నాయకులకి వాళ్ళు కూడా బ్లేమ్ అయిపోతారు. చివరికి రాజకీయ పార్టీలలో నాయకులు కూడా బ్లేమ్ అయిపోయింది. అంటే ఇట్లాంటి తీట పొరగాల్ని ఎంకరేజ్ చేయటం వల్లే పార్టీలు, లోకల్ నాయకులు కూడా ఇబ్బంది పడతారు. ఇది జరుగుతుంది. రాజకీయ నాయకులు కొంతమందికి హీరో అయినప్పుడు, ఒక కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీకి చాలామందికి హీరో అయినప్పుడు బీజేపీ వాళ్ళకి ఎందుకు ఎనిమి అవుతాడు? మైండ్ మెచ్యూరిటీ లేదన్నట్టు. లేదు మోడీ గారు చాలామందికి హీరో అయినప్పుడు రాహుల్ గాంధీ గారు ఎందుకు విలన్ అవుతాడు? విలన్ అనుకున్నారు జనరల్గా సినిమాలలాగా. ఎందుకు అవుతాడు? మెచ్యూరిటీ లేకపోవటమే. ఇద్దరిని ఆలోచించగలిగే శక్తి వాళ్ళే. వాస్తవంగా ఓటు మార్చి వాళ్ళే ప్రభుత్వాల కోళ్ళు చూసేది కూడా వాళ్ళే. అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. జై భీమ్, జై భీమ్.